మేడం ఆటోగ్రాఫ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఫ్లాష్ బ్యాక్. అమ్మా ఏంటి నాన్న? నువ్వు సెలబ్రిటీ అవుదాం అనుకున్నావు కదా, అవునా అన్న? ఆటోగ్రాఫ్ ఆట ఆడదామా? స్కూల్కి వెళ్ళే టైంలో ఆటలేంట్రా? అమ్మ ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మా. సరే. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. హలో, శివ మధురేనా అండి మాట్లాడేది? అవునండి, మీరెవరు? మీ అబ్బాయి 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే రిపోర్ట్ కార్డ్ మీద సైన్ ఎట్లా చేశారు? నేను సైన్ చేశానా? నానా నాకు మ్యాథ్స్ లో 90 మార్కులు వచ్చాయి. 100కి 90 మార్కులు అన్నమాట. ఆ పక్కన చీపురు ఉంటుంది, అందుకోనన్నా. అదేంటి 90 మార్కులు వచ్చినా కూడా కొడతావా? ఫెయిల్ అయినందుకు కొడతారా? నాకు అర్థం కాలేదు. మీ అమ్మను మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకున్నావేంట్రా? మోసం చేయడం ఏంటి? నిన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మనం ఒక అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసాం, గుర్తుందా నానా? గుర్తుంది. అందులో ఫోన్ నెంబర్ కాలంలో నా వాట్సాప్ నెంబరే ఇచ్చాను నానా. నాన్న వాట్సాప్ నంబర్ ఇస్తే నేను ఫెయిల్ అయినట్టు ఎలా తెలిసింది? ఈ రోజు మీ అంత చూసేది నేనే. ఫ్లాష్ బ్యాక్. అబ్బా ఏంటే దోమలు ఇలా ఉన్నాయి? అవునండి, తెగ పీకి పెడుతున్నాయి. కాసేపట్లో ఒకడొస్తాడు, వాడి నుంచి ఇవి ఎలా తప్పించుకుంటాయో నేను చూస్తా. వాడితోనే విట్టి మరణం తథ్యం. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. దమ్ముంది పట్టుకుంటా. రేయ్ ఏంట్రా అవతారం? 100 మంది యోధుల్లో ముష్టెత్తుకునే వాళ్ళగా. అంటే ఇందాక నువ్వు ఒకటి గురించి చెప్పావు కదా నాన్న. అవును, దోమల మందు కొట్టేవాడి గురించి. అమ్మా నాన్నేంటో నవ్వుతూ ఫోన్ చూసుకుంటున్నట్టున్నాడే. ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కో. థ్యాంక్స్ అమ్మా. ది నెక్స్ట్ డే. అమ్మా నిన్న రాత్రి నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఏమైనా చూసావా? ఏంట్రా ఏమైంది కంటికి చేతికి? అమ్మ నిన్న రాత్రి నాకు డబ్బులు ఇచ్చింది నాన్న, అవి కనపడట్లేదు, అందుకే పెద్ద కొట్టుడు కొట్టింది. అందుకని కుక్కర్ కొట్టినట్టు కొడుతుందా? ఈ డబ్బులు తీసుకుని ఏమైనా కొనుక్కో. సారీ నాన్న. పర్వాలేదురా. అమ్మా డబ్బులు కనపడట్లేదంటే నువ్వు నన్ను కొట్టావు, కానీ నాన్న నాకు ఈ డబ్బులు ఇచ్చాడు. రేయ్ నీకు కళ్ళు మూసుకుపోయి సరిగా అర్థం కావటం లేదు. అవి నిన్న రాత్రి నేనిచ్చినవే, కుక్కర్ కొట్టినట్టు కొడుతుందా? అంకుల్ 100 గ్రాముల బఠానీ ఒక అగ్గి పెట్టాయేవండి. ఫ్లాష్ బ్యాక్. నాన్న శివా, చెప్పమ్మా. ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి 100 గ్రాముల బఠానీ ఒక అగ్గి పెట్టా తీసుకొనిరా. మిగిలిన డబ్బులతో నువ్వేమైనా కొనుక్కో. ఆగు, ఇప్పుడు నేనేం చెప్పాను మళ్ళీ చెప్పురా. ఓ 100 గ్రాముల బఠానీ, ఒక అగ్గి పెట్టా, ఒక బిస్కెట్ ప్యాకెట్. వెళ్ళు. 100 గ్రాముల బఠానీ ఒక అగ్గి పెట్టా, 100 గ్రాముల బఠానీ ఒక అగ్గి పెట్టా. రేయ్ రారా ఆడుకుందాం. కొట్టుకెళ్తున్నారా? వెళ్ళొచ్చాక ఆడుకుందాం. సరే అంకుల్ ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. అమ్మా నువ్వు నాకు బిస్కెట్ ప్యాకెట్ కాకుండా ఇంకేమైనా తమ్మని చెప్పావా? ఏంటి బాబు కన్ను మూసుకుపోయింది? వడదెబ్బ తగిలింది అంకుల్.